భారతదేశంలో స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు బ్యారేజెస్ నిర్మించారు. అంటే జస్ట్ కొంచెం డైవర్షన్, నదీ నీటిని కొద్దిగా చిన్న ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా వాటర్ని ఉపయోగించుకునే విధంగా ప్రకాశం బ్యారేజ్ కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, తమిళనాడులో కావేరీ నది మీద నిర్మించినటువంటి కట్టడం కానీ, ఇలాంటి నిర్మాణాలతో పాటుగా కేసీ కెనాలు ఇలాంటివి కొన్ని తీసుకొచ్చారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బహుళార్థక సాధక ప్రాజెక్టులు సాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి, రవాణా రంగానికి ఉపయోగపడే విధంగా మల్టీపర్పస్ ఉపయోగపడే విధంగా నాగార్జున సాగర్, బాక్రా నంగల్, హిరాకూడ్ ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేశారు. అయితే సహజంగా ప్రాజెక్టుల్లో ఎగువ ప్రాంతాల నుంచి వరదతో పాటుగా వరద, రాయి, ఇసుక, మట్టి వచ్చి చేరుతూ ఉంటాయి. అందుకే ప్రాజెక్టుల యొక్క నీటి నిల్వ సామర్థ్యం ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉంటుంది. ప్రాజెక్టులకు ఏదైతే స్టోరేజ్ లెవెల్ ఉంటుందో వాటర్ కెపాసిటీ, నిల్వ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పంజాబ్లోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనే ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ప్రాజెక్టుల్లో పూడికి తీసే కార్యక్రమం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇంతవరకు ప్రాజెక్టుల్లో పూడిక తీసిన దాఖలాలు లేవు. చెరువుల్లో పూడికి తీయడానికే వేసవికాలం వచ్చినప్పుడు ఉపాధి హామీ పథకం ఉపయోగించుకొని ఏదో ఒక 1000 ట్రక్కులో 2000 ట్రక్కులో మట్టిని పొలాలకు తరలించుకుంటారు. మరి అతి భారీ ప్రాజెక్టుల్లో పూడికి తీయడం అనేది సాధ్యం అవుతుందా? అవ్వదు. ఒకవేళ సాధ్యమైనా కూడా పెట్టే ఖర్చుకి వచ్చే ప్రయోజనానికి పొంతనుండదు. ముఖ్యంగా మనం ఈ విషయాలన్నీ చెప్పింది ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు 55లో ప్రారంభించి 1967లో పూర్తి చేశారు. అప్పటి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో పూడిక చేరుతూ ఉంది. ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీల కెపాసిటీ. గడిచిన ఈ 67 ఇయర్స్లో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు తగ్గిపోయింది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో నీటి నిల్వ సామర్థ్యం కేవలం 308 టీఎంసీలు మాత్రమే. అధికారులు 312 టీఎంసీలు అని చెప్తూ ఉన్నారు, కానీ తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 308 టీఎంసీలు. అందులో ఒక 80 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, అంటే ఆ నీరు కాలువలకి రిలీజ్ చేసినా కూడా కాలువలోకి రాదు. ఆ డెడ్ స్టోరేజ్ కన్నా కూడా కాలువ లెవెల్స్ హైట్లో ఉంటాయి. రాబోయే 10-15 సంవత్సరాల్లో నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ 0కు చేరబోతా ఉంది. ప్రాజెక్టులో పూడికలు తీయటం సాధ్యం కాదు. ఎగువ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం వరదతో పాటుగా వచ్చే ఇసుక, మట్టి, బురదతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతూ ఉంది. కేవలం ఈ సమస్య నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించింది మాత్రమే కాదు. శ్రీశైలం ప్రాజెక్టు అదే పరిస్థితి, తుంగభద్ర ప్రాజెక్టు అదే పరిస్థితి, జూరాల అదే పరిస్థితి. లిఫ్ట్ ఇరిగేషన్లకు అయితే ఈ సమస్య ఉండదు, కానీ విద్యుత్ బిల్లులు మాత్రం భరించలేని విధంగా ఉంటాయి. ప్రాజెక్టులలో పూడిక తగ్గించడానికి పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుకి ఏ ప్రాంతాల నుంచి వరద వస్తుందో ఆ ప్రాంతాల్లో అడవుల్ని బాగా పెంచడం, కుంటలు తవ్వడం, చెక్ డ్యాములు నిర్మించడం, వేగంగా ప్రవహించే నీటిని నిదానంగా చేసే విధంగా చెక్ డ్యామ్స్ నిర్మించి ఆ ప్రాంతంలోనే పూడికని ఆపడం, తర్వాత మొక్కలు బాగా పెంచడం వల్ల నేల కోతకు గురి కాకుండా చూడడం, రకరకాల సొల్యూషన్స్తో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అనేక రకాలుగా అనేక రకాల సలహాలు ఇచ్చారు. కానీ అవన్నీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడం లేదు. ఒకవైపు డిఫారెస్టేషన్ వేగంగా జరుగుతూ ఉంది, అడవులు అంతరించిపోతూ ఉన్నాయి, భూమి కోతకు గురవుతూ ఉంది. సహజంగా ఫారెస్ట్ బాగా ఉంటే భూమి సారం కోల్పోకుండా ఉంటుంది, భూమి కోతకు గురి కాకుండా మొక్కలు కాపాడతాయి. కానీ 33% ఉండాల్సిన గ్రీనరీ భారతదేశంలో 23%కి పడిపోయింది. అందులో కూడా థిక్ ఫారెస్ట్ లేదు, చిట్టడవులు మాత్రమే మిగిలాయి. ఫారెస్ట్లో ఎలాంటి కలపకు ఉపయోగపడే చెట్టున్నా కూడా నరికి
డిఫారెస్టేషన్ చేసేశారు. దీనివల్ల ప్రాజెక్టులు వేగంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవీకరణ అంటే అడవుల్ని పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలి. గ్రీనరీని 23% నుంచి ప్రపంచ ప్రమాణాల ప్రకారం 33%కి పెంచాలి. ప్రాజెక్టుల్లో పూడికను ఎలాగూ మీరు తీలేరు. పూడిక వేగంగా పూడిపోకుండా చర్యలు మాత్రం తీసుకోవడానికి అవకాశం మన చేతిలో ఉంది కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చర్యలు కనుక చేపట్టకపోతే వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు రాబోయే 40-50 సంవత్సరాల్లో పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టుల్లో పూడిక సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు నిపుణులు, మేధావులు కామెంట్ చేయండి.